సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజల కోసమే. మీ కొరకు నేను ఏర్పాటు చేసిన సమావేశం ప్రజలారా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉండే కొన్ని సంఘటనలను పరిశీలించిన పిమ్మట ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కరువైందనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు. నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందుల్లాగా వాలే పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరు పట్టణంలో. అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, 2 మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ, ఆ జాగాలలో చిన్న చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ, ఏదైనా కొనాలన్నప్పుడు 1కి 2 సార్లు, 2కు 3 సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ ఎత్తి లింకు డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా కొంత లోతుకు ఎవరి ద్వారా అయినా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే, ఇది సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్తే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము, డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి. లేదంటే కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి మీ పిల్లల కోసమని కూడబెట్టుకునే డబ్బును కోడిపిల్లను గద్దదన్నకపోయినట్టు ఇట్లాంటి మనుషులు నిన్న మొన్న జరిగిన ఉదంతాలు చూసినారు కదా. అది ఊహించుకునేదానికి ఎంతో బాధ కలిగే అంశం. ఎట్లా వీళ్ళు మోసం చేస్తున్నారనేది మొన్న నేను చెప్పిన శేఖర్ యాదవ్కి సంబంధించిన ఆస్తికి సంబంధించి ఎట్లా మోసం చేసినారు అనేది శేఖర్ యాదవ్ కూడా చెప్పినాడు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఈరోజు ఉంది కాబట్టి, అంతకు మించినటువంటి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళనేదో గబ్బు పట్టేయాలనే ఉద్దేశం కానీ, పోలీసులు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళను విమర్శించాలని కానీ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు పంచడం, మిమ్మల్ని జాగృతి చేయడం, మీ ఆస్తులకు భద్రత తీసుకునే విషయంలో మిమ్మల్ని చైతన్యపరిచే పాత్ర పోషించాలని చెప్పి నా దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నా. ఉదాహరణకు శేఖర్కు సంబంధించిన ఆస్తికి సంబంధించే మనం చెప్పినాం. వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయబోతారు అనే దానికి ఒక 2, 3, 4, 5 నిమిషాల్లోనే మీకు నేను ఎగ్జాంపుల్ చూపించబోతా. ఇది 1985లో తయారు చేసిన నకిలీ దస్తావేజు. 1985లో ఇది ఎట్లుంటుందంటే ఇట్లా వీళ్ళు చేసినది. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడినటువంటి పత్రాల్లాగా తయారు చేసినది. దీంట్లో సబ్ రిజిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది, దస్తావేజ్ నెంబరు వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు.
ఇక్కడ దస్తావేజు నెంబర్ అని ఒకటి ఇస్తారు. ఇక్కడ ఇక్కడ ఏ దస్తావేజుకైనా ఒక నెంబర్ ఇస్తాడు. ఇది ఉంది నా ఏలు పెట్టే చోట 547 అని. ఏంది దస్తావేజు నెంబర్ అంటే గన మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజు కొనుక్కొని స్టాంపులు రాసే అంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజుకు ఒక నెంబరు అంటే 2025 సంవత్సరం ఇది 2025 సంవత్సరం ఈ నెల జూన్, ఈరోజు 27 జూన్ 27వ తారీఖున 2025 సంవత్సరం నేను ఒక ఆస్తిని రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా దస్తావేజుకు ఒక నెంబర్ ఇస్తాడు ఆయన. అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు ఒక దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు. ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇండెక్స్లో అంతా రిజిస్టర్ అవుతుంది. నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది. లాస్ట్కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు 547 అని. ఎట్లా వేసినారు 547 అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు. ఈ 547 దస్తావేజ్ నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి మేము పోయి ఈ 547 దస్తావేజులో ఏ ఆస్తి ఉంది, ఏది రిజిస్టర్ అయిందని చూస్తే 547 దస్తావేజుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏంటంటే హనుమాన్ నగర్లో ఉండే 2.5 సెంటు యొక్క స్థలం. ఇది 85. దీని తర్వాత ఇదే ఆస్తి, సేమ్ ఇదే ఆస్తి, ఇంకా ఏం అక్షర మార్పు లేదు. ఇది 1980. ఇది 1980. సేమ్ ఏం మార్పు లేదు. దీంట్లో ఏం ఆస్తి ఉందో, ఏవి రాసినారో, ఏం దస్తావేజ్ నెంబర్ వేసినారో అక్షర మార్పు లేదు. అక్షర మార్పు ఉండేది ఏంటంటే 1985లో 198 దీంట్లో ఉంది, 198 దీంట్లో ఉంది. దీంట్లో 5 ఉంది, దీంట్లో 0 ఉంది. ఒక అక్షరమే మార్పు. ఆస్తి అంతా ఒకటే. ఎందుకు చేసినారు 80 సేమ్ అంటే కన్నా శేఖర్ ఆస్తి ఇది 1982లో పుట్టింది. శేఖర్కు 1982 అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి 35 ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి 1982లో పుట్టింది. 1982. ఇది 1982లో పుట్టింది కాబట్టి 1985లో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికి అంత విలువ ఉండదేమో అని చెప్పి 80కి చేసినారు. అంటే దీనికంటే ముందు పుట్టిందని చూపించుకునే దానికోసం 80 చేసినారు. సరే చేసినారు, బాగానే ఉంది. నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే 1980లో చేసిన ఈ దస్తావేజు నకిలీ. నకిలీ నకిలీ వాళ్ళే స్టాంపు, వాళ్ళే నకిలీ స్టాంపులు, వాళ్ళే ఫోర్జరీ సంతకాలు. అయిపోయింది. దీన్ని తీసుకొని ఎవరికైనా అమ్మాలన్నా కుదవ పెట్టాలన్నా కానీ ఎవరైనా ఏమడుగుతారు ప్రజలారా? మీరు దీని ముందు ఉండే డాక్యుమెంట్ అడుగుతారు. నకలు దీనికి ముందు ఏమంటారు? దాన్ని లింకు డాక్యుమెంట్ అంటాం. లింకు అంటారు. ఆ లింకు డాక్యుమెంట్ లేకపోతే కొనడానికి అమ్మడానికి కష్టం కాబట్టి ఈ మునీర్ అనే కౌన్సిలర్ ఏం చేసినాడంటే, మునీర్ అనే కౌన్సిలర్ ఇదంతా చేసింది ఆయనే. ఏం చేసినాడంటే దీన్ని ఒక ఏమంటారు, ఏం డాక్యుమెంట్ దీనికి ముందు ఇచ్చేదాన్ని ఏమంటారు? లింకు డాక్యుమెంట్. ఉద్దేశపూర్వకంగా తన బంధువు అయినటువంటి మహిళ పేరుతో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ పెట్టి, ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి, ఇది ఇంట్లో తయారు చేసుకున్నారు. ఇంట్లో కాదు, పంచాయతీ ఆఫీసులో తయారు చేసినారు. ఇది కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది తయారైనాయి. నకిలీ పత్రాలు, నకిలీ స్టాంపులు, నకిలీ ఫోర్జరీ సంతకాలు. కేవలం 500 రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులో తయారు చేసిన కోట్ల విలువ చేసే ఆస్తిది. దీని మళ్ళీ నమ్మరనే ఉద్దేశంతో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళా దీంతో పాటు నాకు దానికి కావాలి కాబట్టి, లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వీళ్ళ బంధువు అయినటువంటి ఒక మహిళ పేరుతో ఈ మునీరే ఇది చేసినాడు. మళ్ళా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఇది అమ్మినట్టు. దీంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోతే ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు పెట్టుకొని ఇక్కడ మోసం ఏం జరిగింది తెలిసిన? పంచాయతీ ఆఫీసులు కూర్చొని 500 రూపాయలతో 1,20,00,000 విలువ చేసి ఆస్తిని తయారు చేసుకున్నారు. దానికి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వాళ్ళ మరదల పేరుతోనో వాళ్ళ బంధువు పేరుతోనో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేసినారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇది ఒరిజినలా డూప్లికేట్ అని ఎవరేమీ గమనించేది ఉండదు ప్రజలారా. వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీ వస్తే చాలు, స్టాంపు పెట్టి చేసేస్తారు. గమనించుకోవాల్సినది మనమే. ఇది ఒరిజినలా, డూప్లికేటా, మోసమా, ఈసీ ఎత్తినామా, లింకు డాక్యుమెంట్ ఎవరు, 4-5 లింకు డాక్యుమెంట్ తీసుకున్నామా, ఇది మనం చూసుకోవాలా.
మనం చూసుకోకపోతే ఈ మోసగాళ్ల చేతిలో మనం నీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇతను నకిలీ పత్రాలతో పంచాయతీ ఆఫీసులో 500 రూపాయలు పెట్టి 1,20,00,000 విలువ చేసి ఆస్తిని తయారు చేసి దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి తన బంధువైనటువంటి మహిళ పేరుతో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసినాడు. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ 2 కాగితాలు చూపించి ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి, ఇది చాపాడు, ఇది అన్యాయం. ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఈయనకు తనఖా పెట్టినారు వడ్డీకి. ఎన్ని లక్షలు ఇప్పించుకొని 25 లక్షల రూపాయలు ఇతరులతో ఇప్పించుకొని ఈ ఆస్తిని నీ పేరుతో రిజిస్టర్ చేపిస్తాము, 2 రూపాయలు వడ్డీ కడతాము, పక్కా నీ పేరుతో రిజిస్టర్ చేపిస్తామని ఈ నకిలీ దస్తావేజు, నకిలీతో పాటు దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేసిన 2 డాక్యుమెంట్లు చూస్తే ఈ గురు భాస్కర్ రెడ్డి మోసపోయినాడు. ఈయన 25 లక్షలు ఇచ్చినాడు. ఇప్పుడు గురు భాస్కర్ రెడ్డికి ఈ స్టోరీ అంతా ఇది మనం చెప్పిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే మోసపోయినాడు. ఇంకా మోసం ఇంకొకటి దీంట్లో విచిత్రం ఏంటంటే, ప్రజలారా జాగ్రత్త, చాలా హుషారుగా ఉండండి. ఈ ఆస్తిని మళ్ళా మునీరు ఇంకొకరికి అమ్మినాడు. 1,00,00,000 రూపాయలకు 1,20,00,000 అమ్మినాడు. అమ్మి 1/4 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇస్తారు కదా, అది తీసుకోవాలా. దానికి సంతకం ఎవరు పెట్టాలా? అగ్రిమెంట్లో ఎవరు పెట్టాలా సంతకం? గురుభాస్కర్ రెడ్డి పెట్టాలా. గురుభాస్కర్ రెడ్డికి పోయి, అన్న నేను స్థలం అమ్మినా, నేను 1/4 ఇస్తారు, అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టు, నేను తీసుకుంటా, మళ్ళీ తర్వాత రిజిస్టర్ అప్పుడు 25 లక్షలు వడ్డీ తీసుకొని మిగతాది నేను తీసుకుంటా అని చెప్తే సర్లే అని గురుభాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ సంతకం పెట్టినాడు. తనది కానీ ఆస్తికి పాపం ఆయన మోసపోయి 25 లక్షలు తీసుకున్న నేరానికి పెట్టినాడు. వాళ్ళు 1/4 ఇచ్చినారు. ఆ లెక్క వీడు తీసుకున్నాడు మునీరు. ఇప్పుడు డబ్బు పెట్టి కొన్నిటోడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయినాడు. వడ్డీకి ఎవరైతే గురుభాస్కర్ రెడ్డి ఇచ్చినాడో ఈ గురుభాస్కర్ రెడ్డి మోసపోయినాడు. లాభపడినది ఎవరు? మునీర్ అనే కౌన్సిలర్ వాళ్ళ తమ్ముని పేరుతో ఉంది, బషీర్ అహ్మద్ బషీర్ అతని పేరుతో. ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే కామెడీ ప్రజలారా, ఇది జోక్, నవ్వొచ్చేది, పెద్ద జోక్ వచ్చేది ఏం తెలుసునా? 2022లో ఈ మునీర్ తమ్ముని పేరుతో ఆస్తి రిజిస్టర్ నకిలీనే 2022లో 2022లో ఆ ఆస్తిని అతని పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్లో వయసు కనపరుస్తారు కదా. నా పేరుతో చేసుకున్నప్పుడు రాచవల్ల శివప్రసాద్ రెడ్డి, మా నాయన పేరు శివశంకర్ రెడ్డి కుమారుడు రాచవల్ల శివప్రసాద్, నా వయసు 58 అని చెప్పి రాశారు కదా. అట్లా ఈ బషీర్ అహ్మద్ యొక్క వయస్సును 1922 ఆస్తి తన పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు వయస్సు 38 సంవత్సరాలను రాసినాడు. ఎన్ని? 38. ఈ ఆస్తి ఇతని పేరుతో ఎప్పుడు రిజిస్టర్ కాబడింది, ఎప్పుడు పుట్టిందని చూస్తే 45 ఏళ్ళు. అంటే ఇతను పుట్టక ముందే 7 సంవత్సరాల ముందే ఇతని పేరుతో ఆస్తి. ఏమనాల ప్రజలారా? ఇప్పుడు ఈ 500 రూపాయలు పెట్టి ఎక్కడో ఒక ఆఫీసులోనో పంచాయతీ ఆఫీసులోనో ఇంట్లోనో కూర్చొని అంతా ఒక ముఠా కలిసి తయారయ్యి దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసి 1,20,00,000 పెట్టి శేఖర్ యాదవ్ ఆ స్థలాన్ని కొనింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 6 నెలల క్రితం కొన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,20,00,000 రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డికి సంబంధించిన ముఖ్యమైన మర్యాదస్తులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కొన్నాడు. దారా భాస్కర్ రెడ్డి బావమర్ది కేశవరెడ్డి దగ్గర. దారా భాస్కర్ రెడ్డి మర్యాదస్తుడు, మంచోడు, వరదరాజరెడ్డికి ఎంతో ముఖ్యుడు, చాలా మర్యాదస్తుడు. ఆ పిల్లోని బావమర్ది కేశవరెడ్డి దగ్గర కొన్నారు. ఆ కేశవరెడ్డి కూడా ఎంత మర్యాదస్తుడు అంటే శేఖర్కి ఫోన్ చేసి 3 రోజుల క్రితం చెప్తున్నాడు, శేఖర్ నువ్వు మంచోనివి, మర్యాదస్తుడివి, సకాలంలో నాకు లెక్కించినావు, ఈ ఆస్తి సజావైనటువంటి ఆస్తి, వాళ్ళు వెధవలు మోసం చేస్తున్నారు, నీకు ఏదైనా ప్రమాదం అనుకుంటే, నీకు ఏదైనా పోలీసులు కానీ మరొకరు కానీ అన్యాయం చేసే పరిస్థితి ఉంటే నా ఆస్తి నేను రిజిస్టర్ చేయించుకుంటా, నీతో నీ డబ్బు 1,20,00,000 నీకు తిరిగి ఇస్తా శేఖర్ అంటున్నాడు అతను. ఇది మర్యాదస్తుడు. మేము మా 10 సెంట్ల స్థలాన్ని తీసుకునే విషయం కోసం ఇంత ఆరాటపడలేదు ప్రజలారా. నిజాయితీ అయినటువంటి మా ఆస్తిని, శేఖర్ అయినటువంటి మా మనిషి యొక్క ఆస్తిని అన్యాయంగా వాళ్ళు తీసుకునే శక్తి వాళ్ళకు లేదు, తీసుకోలేరు. మా తాపత్రయం దీనికోసం కాదు, మా ఆస్తిని సంరక్షించుకునే దానికోసం కాదు.
ప్రజల యొక్క కష్టాన్ని రక్తం చెమట రూపంలో మార్చి రూపాయి మిగిలించుకొని మీ బిడ్డల కోసం ఆస్తులు కూడబెట్టుకుంటే ఆ ఆస్తులను రాబందుల్లాగా ఇట్లా మోసగాళ్ళు వచ్చి తీసుకపోతే యాబాయిల పడి సావాలా మీరు? మేమంటే రాజకీయాల్లో ఉండాము, కొట్లాడతాము, కింద మీద పడతాము, మేము రాబట్టుకోగలుగుతాం. మీ పరిస్థితి ఎక్కడికి పోవాలి అప్పుడు? మీరు పోలీస్ స్టేషన్ పోవాలా. ఎక్కడికి పోవాలా మీరు అప్పుడు? పోలీస్ స్టేషన్ పోవాలా. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలిసిన ప్రజలారా, శేఖర్ కూడా పోలీస్ స్టేషన్ వినాడు. 2 నెలల కిందటే వినాడు, అయ్యా నేను ఫలానా చోట కొన్నా, నా డాక్యుమెంట్లు ఇవి, నా ఆస్తి ఇది, లింకు డాక్యుమెంట్లు ఇవి అన్ని ఇచ్చినాడు. ఎట్లు ఇచ్చినాడు లింకు డాక్యుమెంట్ అంటే? వాళ్ళ చిన్న కాదు, ఇది ఒరిజినల్. 1980లో వెంచర్ వేసినప్పుడు 82లో 35 ఫ్లాట్లుగా విడగొట్టేప్పుడు ఉండే ఒరిజినల్ ఇది. దానికి సంబంధించిన మ్యాప్ 6వ ఫ్లాట్ ఇది. దీని దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి, ఈ స్థలం ఓనర్ దగ్గర నుంచి మొట్టమొదట కొనేది ఎవరంటే గన ఇది గజ్జల భారతమ్మ కొనింది. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. అక్కడి నుంచి గజ్జల భారతమ్మ కొనింది. గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మళ్ళా కొనేది ఈమె చిర్రెడ్డి నారాయణమ్మ. చిర్రెడ్డి నారాయణమ్మ దగ్గర నుంచి సానబోయిన శేఖర్ యాదవ్ ఈయన కొన్నాడు. ఇవన్నీ తీసుకొని ఈయన 2 నెలల కిందట పోలీస్ స్టేషన్ వినాడు. ఇది నాది న్యాయమైనటువంటి ఆస్తి, ఇదిగో వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, మనుషులు వచ్చి గొడవ చేస్తున్నారు, మీరు వాళ్ళని పిల్లంపించి వాళ్ళ డాక్యుమెంట్ పరిశీలించి, నా డాక్యుమెంట్లను పరిశీలించి, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఎంఆర్ఓనో సబ్ రిజిస్ట్రార్ను అడిగి, ఒకరోజు కాకుంటే 4 రోజులు సమయం తీసుకొని, నాది తప్పు అయితే నా ఆస్తి తీసుకొని మందలించండి, వాళ్ళ తప్పు అయితే వాళ్ళని మందలించి నా ఆస్తి జోలికి రాకుండా చేయండి అని చెప్పి ఇతను ప్రాధాయపడి చెప్పుకున్నాడు, ఒక మండలాధ్యక్షుడు. మరి పోలీసు వాళ్ళు పనిచేయాలి కదా. ఇక్కడే మీకు చెప్తానా ప్రజలారా, మీరు కూడా పోలీస్ స్టేషన్కి పోతే శేఖర్ మాదిరే. శేఖర్కి ఏం జవాబు వచ్చింది తెలుసునా? కొండారెడ్డి ఫోన్ చేసినాడు వాళ్ళ కోసము. ఎవరి కోసం? ఈ దొంగల ముఠా కోసం, ఈ రాబందుల కోసం, ఈ నకిలీ దస్తావేజులు సృష్టించి ప్రజల ఆస్తులను కాజేసే ఈ ముఠా కోసం కొండారెడ్డి ఫోన్ చేసినాడు కాబట్టి నేనంత గొప్పగా నీకు పని చేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి నానబెట్టి వాళ్ళను పిలిపించలే, సమస్యను తేల్చలే. 2 నెలలు గడిచింది. కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు ఈయన. కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే ఎవరైనా కానీ వాని ఆస్తి అయితే కోర్టుకు పోతారు కదా, పోలీస్ స్టేషన్ పోతారు కదా, లేదు మాట్లాడాలంటే ఉదయం పూట వస్తారు కదా, అర్ధరాత్రి 10 గంటలప్పుడు పోయి జేసీ పెట్టి పడగొస్తున్నారంటే అది వాళ్ళ ఆస్తే? పోలీస్ స్టేషన్ పోలేదంటే వాళ్ళ ఆస్తే? కోర్టుకు పోలేదంటే వాళ్ళ ఆస్తే? ఈయన పోయినాడు తెలిసి, ఆయన భార్య. ఏదో అదృష్టం బాగుండి ప్రజలారా, ఈయన మండలాధ్యక్షుడు కాబట్టి, రాజకీయంగా ఉండాడు కాబట్టి, ఆ పంచాయతీలో మర్యాదస్తుడు పేరుంది కాబట్టి, వాళ్ళ భార్య కూడా సర్పంచ్ కాబట్టి, ఈయన ఫలానా కష్టం కలిగిందని పోతానే ఈయన వెంట గబగబా 40-50 మంది ప్రజలు వచ్చినారు. మా శేఖర్కి అన్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినారు. మీకు వస్తారా? సామాన్యమైన ప్రజలకు 40 మంది ఎక్కడి నుంచి వస్తారు? రాత్రి 10 గంటలప్పుడు నువ్వు నీ భార్య పోతావు. పోతే ఆడ 10 మంది రౌడీలు ఉంటారు. వాళ్ళు పోతానే మేము దాడి చేస్తారు. దాడి చేసి మీరు పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ కొన్నాడి చెప్పింటాడు, వరదరాజరెడ్డి కొడుకు. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? కొన్నాడి చెప్పినాడు కాబట్టి నేనేం చేయలేను అంటారు. ఇది కథ. ఫైనల్ సారాంశం ఏంటంటే, మీకు అన్యాయం చేసేదానికి ముఠా ఉంది. ఈ ముఠాను సంరక్షించేదానికి నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఉండాడు. కొండారెడ్డి మాటలకు పోలీసులు జీ హుజూర్. అప్పుడు నష్టం ఎవరికి జరిగేది? ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది. మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. ఇట్లా చేసే వెధవలు ఎవరైతే ఉండారో, వెధవలనే సంబోధిస్తానా, ఇట్లా చేసే వెధవలు ఎవరైతే ఉండారో, మునీర్ లాంటి వెధవలు, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వెనకలు ఎవరైతే సర్పంచులు ఇంకొకరు ఉండారో, వీళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్యే కుమారునికి ఉంది. పోలీసుల పైన ఒత్తిడి తీసుకురాకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత వీళ్ళకు ఉంది. పోలీస్
శాఖకు సంబంధించి చెప్తా ఉన్నా. నేను ఎస్పీ గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీస్ శాఖ పైన నంద్యాల కొండారెడ్డి గారి యొక్క పెత్తనం, నంద్యాల కొండారెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. ఎస్పీ గారు చాలా ఎక్కువైంది. మాకు ఒకసారి అనుమానం వస్తుంది, ఈ ప్రొద్దుటూరులో ఉండే పోలీసులకు పై అధికారి ఎస్పీ గారా కొండారెడ్డి? ఎవరన్నా స్టేషన్ పోతే కొండారెడ్డితో ఓ మాట చెప్పి, వరదరాయుడితో ఓ మాట చెప్పి, ఇదేందండి ఇది? న్యాయం కోసం, ధర్మం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోవడం, పైగా కొండారెడ్డి చెప్పినాడని చెప్పి అన్యాయస్తులకు కొమ్ము కాసి ఆ పోయిన న్యాయం ఉండే మనుషులను పట్టుకొని మీరు కొండారెడ్డితో ఫోన్ చెప్పి అంటే ఏమి సంబంధం ఉంది కొండారెడ్డికి పోలీస్ శాఖకు? ఓ ప్రజాప్రతినిధిగా కొండారెడ్డి ఫోన్ చేస్తే న్యాయం ఎట్లుందో అట్లా పని చేయండి సిఐ గారు, ఎస్ఐ గారు అని చెప్పాలా. అట్లా కాకుండా మా మనుషులు వీళ్ళని సంరక్షించని చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో ఇట్లా శేఖర్ విశ్వవిద్యాలయం చేసినట్టే. పోలీసుల పైన రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైనంత కాలము సమాజానికి కీడు జరుగుతుంది. ప్రజలారా, న్యాయం ధర్మం ఉండే మనుషులకు భద్రత, ఆస్తులకు భద్రత, స్వేచ్ఛకు కరువు అన్ని సంభవిస్తాయి. పోలీస్ శాఖ పైన రాజకీయ నాయకుల జోక్యం మెండుగా ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అధికారులతో మనం ఫోన్ చేసి మాట్లాడినా, కలుసుకొని మాట్లాడినా కూడా సమాజ హితం కోసం ఇద్దరు కలిసి పనిచేయాలా. ధర్మం కోసం, న్యాయం కోసం, చట్టాన్ని సంరక్షించడానికే పనిచేయాలా. ఇట్లా అన్యాయం చేసే వ్యక్తులను కాపాడేదానికి కొండారెడ్డి, వరదరాజిరెడ్డి పనిచేస్తే ఎక్కడ మేలు జరుగుతుంది? ఈ ప్రొద్దుటూరులో భూ ఆక్రమణలు ఆగిపోవాలన్నా, ఈ నకిలీ దస్తావేజుల యొక్క ర్యాకెట్ సమూలంగా నాశనం కావాలన్నా, ఈ ప్రొద్దుటూరు యొక్క ఇష్యూ పైన ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలా. ఎస్పీ గారు ప్రొద్దుటూరుకి రావాలా. సంబంధించిన పోలీసు వారి దగ్గర కూర్చొని సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఇది ఒకరికి సంబంధించిన 10 సెంట్ల వ్యవహారం కాదండి ఎస్పీ గారు. మా 10 సెంట్ల కోసమైతే ఇంతగా నేను మాట్లాడను. మాదేం పోలే, మా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ ఊర్లో. ప్రజల యొక్క ఆస్తులకు భంగం కలుగుతూ చాలా జరుగుతున్నాయి. కేవలం 500 రూపాయలతో నకిలీ పత్రాలు సృష్టించి ఒక ఆఫీసులోనో రూమ్లోనో కూర్చొని 1,20,00,000 రూపాయల ఆస్తులు మాయే అని చెప్పి ఒకరికి కొలవబెట్టి 25 లక్షలు తీసుకుంది. ఇంత సమాచారాన్ని మేము ఇచ్చినాం. నిజంగా పోలీసులు మంచి వాళ్ళే అయితే, చట్టాన్ని కాపాడే వాళ్ళే అయితే గన ఈ పత్రాలన్నీ తీసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా అంత సమాచారం ఈరోజు తీసుకున్నారు. నేను ఇంత సమాచారం ఇచ్చినా గురుభాస్కర్ రెడ్డిని పిలిపియాలా. చాపాడు సంబంధించిన గురుభాస్కర్ రెడ్డిని పిలిపించి నీ దగ్గర వీళ్ళు 25 లక్షలు తీసుకున్నారో, ఆయకం పెట్టినా లేదని కనుక్కొని, తర్వాత ఇంకొకరి పేరుతో ఎవరికైతే అమ్మినారో రీసెర్చ్ చేయించడానికి అగ్రిమెంట్ చేసినారో వాళ్ళని పిలిపించి ఇదంతా తోడితే ఒకదానికోటి బయటికి రాదా? అప్పుడు బూట్కాలతో తన్నేదానికి ఆస్కారం లేదా? వీళ్ళను ప్రజల ఆస్తులను ఈ విధంగా మోసం చేసి కాజేసే వాళ్ళను ముద్దాడతారా? బూట్కాలతో ముద్దాడతారా? కొండారెడ్డి చెప్పినాడని చెప్పి స్టేషన్కు రాలేవాళ్ళు ఇంతవరకు, స్టేషన్ కూడా పిలిపిలవాలి ఇంతవరకు. కొండారెడ్డి జోక్యమే పోలీసుల పైన లేకపోతే, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా మళ్ళా చెప్తానా పోలీసుల గురించి, కొండారెడ్డి జోక్యమే గల పోలీసుల పైన లేకపోతే ఈ ఊర్లోనే పోలీసులు మర్యాదస్తులే మట్టసంగా పనిచేస్తారు. నాకేం వాళ్ళ మీద వ్యతిరేక అభిప్రాయం లేదు. కొండారెడ్డి, వరదరాజిరెడ్డి జోక్యం ఉంటే పోలీసులు పనిచేయరు, సజావుగా పనిచేసే ప్రసక్తే లేదు. మరి పోలీసుల పైన కొండారెడ్డి జోక్యం తగ్గించుకుంటాడా, లేకుంటే పోలీసుల పైన ఎస్పీ గారి పర్యవేక్షణ పెంచుతారా? లేకుంటే ప్రజలే తన ఆస్తులను కాపాడుకునే దానికి 1కి 3 సార్లు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉందా? నేను ఫైనల్గా ప్రజలకు చెప్పేది, మీరు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఆస్తులు ఎక్కడైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ నకిలీ దస్తావేజుల ముఠా ఉంది కాబట్టి, ఇదిగో ఇంత ఉదంతం మీకు చెప్పినా కాబట్టి 1కి 3 సార్లు మీరు పత్రాలను పరిశీలించి జాగ్రత్త పడిన తర్వాతనే ఆస్తులను మీరు కొనండి అనేది ఒకటి చెప్తాను. రెండవది, ఇటువంటి దొంగల ముఠాకు మద్దతు ఇవ్వకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాహితం కోసం పనిచేయండి వరదరాజిరెడ్డి గారు, కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు అని చెప్పి వారికి హితవు చెప్తా ఉన్నా. మూడవది, పోలీసులు
కొండారెడ్డి చెబితే పని చేస్తాం అని చెప్పి కొండారెడ్డి చెబితే తప్పుడు మార్గంలో కూడా పనిచేసే విధానాన్ని విడనాడాల్సిన బాధ్యత ఈ ఊళ్ళో ఉండే పోలీసులకు ఉంది. 4, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏకైక మార్గం ఎస్పీ గారు ఈ ఊరిపైన ఇటువంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన బాధ్యత ఉంది. 5, ఎవరు చేసినా ఎవరు ఏమి చేయకపోయినా ప్రజల ఆస్తులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉండి మా వాళ్ళందరం కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే సామాన్య ప్రజల కోసం మీ ఆస్తుల భద్రతకు అన్యాయం జరిగినప్పుడు మేము బజార్లోకి వస్తాం, మీ పక్షాన పోలీస్ స్టేషన్కి వస్తాం, మీ పక్షాన ఎక్కడికి రమ్మనే వచ్చి కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉండామని తెలియజేస్తూ సెలవు. మా దగ్గర ఉండబడిన అన్ని పత్రాలు తీసుకున్నాం. మునీర్ పేరుతో ఉండే వాళ్ళ తమ్ముని పేరుతో ఉండే నకిలీ పత్రాలు 85, 80, ఇంకోరికి అమ్మినేది నకలు కోసం, లింకు డాక్యుమెంట్ కోసము, తర్వాత ఒక గురుభాస్కర్కు రిజిస్టర్ చేయించినది, ఇప్పుడు వేరే వాళ్ళు చేసి అగ్రిమెంట్ చేసినది, మా దగ్గర ఉండే ఒరిజినల్ పత్రాలు అన్నీ కలిపి ఒక అర్జీ తయారు చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక్కోబన్నాం, అంత తీసుకొని నిగ్గు తేల్చామని చెప్పినాం. ఈ నిగ్గు తేల్చేదానికి ఏమీ లేదు, వాస్తవానికైతే 1 గంట కూడా లేదంతా మా దగ్గరనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా నిగ్గు తేల్చకుండా ఇంకా నానబెట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఈ స్థలంలోకి నువ్వు దిగొద్దు వాళ్ళు దిగొద్దు అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. పోలీసులారా మెట్టుతో బూటుతో వెళ్ళండి మా తప్పు ఉంటే, అంతే తప్ప వానికి నోటీస్ ఇచ్చినాం నీకు నోటీస్ ఇచ్చినాం భూమిలోకి స్థలంలోకి దిగొద్దంటే అన్యాయం. 1 రోజు 2 రోజులో 3 రోజుల్లో మీరు నిగ్గు తేల్చేంత దిగొద్దంటే దిగకుండా ఉంటాం. కోట్ల రూపాయలు పెట్టి మా ఆస్తి పెట్టుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మీరు దిగొద్దని చెప్పి సంవత్సరాలు 6 నెలలు పెడితే అది న్యాయం కాదు. ఆ పని మీరు చేయొద్దు. వారమా 10 రోజుల మీరు తేల్చేంత వరకు పోవద్దు భూమిలో కంటే పోము. వారమో 10 రోజుల తర్వాత తేల్చి బూట్ కాలుతుంది అనండి ఏం తప్పుంటే వాడిని. ఈ విషయం పైన మా దగ్గర ఉండే సమాచారంతో డిఎస్పీ గారిని కలిసి బంగారెడ్డి వైస్ చైర్మన్ కౌన్సిలర్లు శేఖర్ యాదవ్ మండలాధ్యక్షులు కలిసి డిఎస్పీ గారికి అర్జీ ఇస్తున్నాం. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి కూడా పర్సనల్గా శేఖర్ యాదవే కలిసి వాళ్ళకు కూడా అర్జీ ఇస్తున్నాం. ఎస్పీ గారికి కూడా కాపీ టు ఎస్పీ గారికి కూడా అర్జీ పంపిస్తున్నాం. దీని మీద మేము లీగల్గా ఎంత దూరం పోరాడాలనో అంత దూరము పోరాడతాం. మా 10 సెంట్ల స్థలం కోసం కాదు, మా స్థలం మా దగ్గరనే ఉంది. మా ఈ ఊర్లో ఉండే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేదానికోసం, ఈ ముఠాయిడికి సమాప్తమయ్యేదానికోసం, ఇంకొకరు ఇటువంటి కాగితాలతో రాకుండా ఉండేదానికోసం లీగల్గా ఎంత పోరాటం చేయాలనో పోలీస్ శాఖ ఉన్న ప్రభుత్వ అధికారులు కోర్టు అన్ని చోట్లకు పోతాం. ఇప్పుడే పోతారు.